ఇలాంటి మతాల మధ్య రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాళ్ళను అరికట్టే విధంగా మీరు ఏమన్నా మాట్లాడారు అలాంటి వీడియోలు చేయండి. అంతేగాని మీ మాటలు విని ఇంకా రెచ్చిపోయేటట్లు మాత్రం దయచేసి వీడియోలు పెట్టకండి. ముఖ్యంగా నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నా, వీళ్ళకి ఇదే పని ఉంది. నిజాలు నిర్భయంగా మాట్లాడి మంచి వృత్తిలో ఉండి, జర్నలిజం అంటే 10 మందికి నీ వల్ల మంచి జరగాలి, నీ వల్ల న్యాయం జరగాలి, ఒక అన్యాయాన్ని ప్రశ్నించేలాగా ఉండాలి జర్నలిజం అంటే. ఇలా మతాలను రెచ్చగొట్టేలాగా ఉండకూడదు. దాన్ని జర్నలిజం అన్నారు, దాన్ని టెర్రరిజం అంటారు. మీరందరూ టెర్రరిజంలో ఉన్నారు. దయచేసి జర్నలిజంలోకి రండి. మతాలను రెచ్చగొట్టి దేశ భవిష్యత్తు నాశనం చేసేవారు ప్రతి ఒక్కడు ఉగ్రవాదే. దయచేసి మీరు ఆ టెర్రరిజంలో నుంచి దయచేసి పక్కకు రండి. ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నా, ఆ పేర్లు నేను పలకడం మంచిది కాదు. అది ఎందుకంటే మీకే తెలుసు కాబట్టి చెప్తున్నా. అలాంటి ఛానళ్ళను మనమే ప్రజలే బహిష్కరించాలి. అప్పుడు కానీ వాళ్లకు బుద్ధి రాదు. దయచేసి మన వల్ల అయింది మనం చేద్దాం. ఇలాంటి ఛానళ్ళను బహిష్కరించుకున్నాం. వీళ్ళ వల్ల ఇంకా విద్వేషాలు పెరిగిపోతాయి. ఒకరికొకరు శత్రువుగా చూసుకునే పరిస్థితి తెస్తున్నారు వీళ్ళంతా కలిపి. దయచేసి మతాలను విడగొట్టే పని మానుకుందాం. అందరికి నమస్కారం. జై హింద్.